హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ డైట్లో స్పెషల్ రెసిపీ మజ్జిగతో బెండకాయ ఫ్రై. తయారీకి కావలసిన పదార్థాలను చూద్దామా. కొబ్బరి తురుము, మజ్జిగ, కోకోనట్ ఆయిల్, కారం, పసుపు, సముద్రం ఉప్పు, ధనియా పౌడర్, జీలకర్ర, వెల్లుల్లి, డ్రై సీడ్స్ పౌడర్ అండ్ బెండకాయలు. ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కోకోనట్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి వేయండి. ఇవి బాగా వేగినాక బెండకాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకోండి. బెండకాయ ముక్కలకి ఇవన్నీ పట్టేలాగా మొత్తం కలుపుతూ ఉండాలి. తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. ఆ తర్వాత సముద్రం ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళా మూత పెట్టండి. కొబ్బరి తురుములో పసుపుని, ధనియా పౌడరు, కారం సరిపడినంత వేసుకోండి. డ్రై సీడ్స్ పౌడర్, పొద్దుతిరుగుడు గింజలు, పచ్చ గింజలు, అవిసె గింజలు, గుమ్మడి గింజలతో తయారు చేసుకున్న మిశ్రమం ఇది. సో నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేయలేదు ఇందులో. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత బాగా మగ్గిన బెండకాయల్లో పల్చటి మజ్జిగని పోసుకోవాలండి. వీరమాచినేని గారి డైట్లో పెరుగు అలవలేదండి, కొంచెం పల్చగా మజ్జిగ వేసుకోవచ్చు. ఇది కూడా ఎందుకు అంటే మనం చింతపండు వేయం లేదు, పులుపు కోసం మజ్జిగ వేసుకుంటున్నాం, టేస్ట్ కోసం. సో ఇంతేనండి. మూత పెట్టి బాగా మగ్గిన తర్వాత ఈ పొడిని మొత్తంగా స్ప్రెడ్ చేయండి. సో బాగా కలుపుకున్న తర్వాత కొంతసేపు మగ్గే వరకు మరొకసారి మూత పెట్టుకొని 5 minutes తర్వాత తీసివేయండి. వేడి వేడి మజ్జిగ బెండకాయ ఫ్రై రెడీ. సో దానికన్నా ముందు డ్రై ఫ్రూట్స్ తినడం మంచిదండి. ఇందులో ఉండే పోషకాలన్నీ మీ స్కిన్ అండ్ హెయిర్కి చాలా ఉపయోగపడతాయండి. డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, టుడే డైట్ స్పెషల్ మజ్జిగతో బెండకాయ ఫ్రై. సూపర్ అండి, చాలా చాలా టేస్ట్ ఉంది. జనరల్గా మనం బెండకాయ పులుసు, బెండకాయ ఫ్రై చేసుకుంటాం, బట్ ఇన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేయం కదా. 71 నుంచి ఇప్పుడు నా వెయిట్ 66.5 అండి. ఇంకో నా టార్గెట్ 3.5 kilos అనమాట. ఇంకో 1 week ఉంది డైట్. మోస్ట్లీ 1 meal చేద్దాం అనుకుంటున్నాను ఈ 1 week. సో 1 mealలో కనుక ఇంకా ఫాస్ట్గా రెడ్యూస్ అవుతుంది అనమాట. మీలో ఎవరైనా డైరెక్ట్గా 1 meal చేయలేకపోతే ముందు 2 meals చేసి తర్వాత 1 meal షిఫ్ట్ అవ్వచ్చు. అంటే 1 meal అంటే రోజంతట్లో ఒక్కసారి తింటాం ఇటువంటి కర్రీస్. మిగతా టైం అంతా కూడా సూప్స్, గ్రీన్ టీలు, వాటర్, ఫ్యాట్ 70 to 80 grams, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ 1 లేదా 2, ఇలా అన్ని కాంబినేషన్లో తీసుకుంటేనే మనం హెల్తీగా ఉంటుంది, నీరసం రాదు. సో మన ప్రీవియస్ వీడియోలు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది క్లియర్గా. నాకైతే ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు, చాలా ఎంజాయ్ చేస్తున్నాను డైట్ని. బరువు తగ్గే విషయంలో ఒక్కొక్కరు మెటబాలిజం ఒక్కొక్కలా ఉంటుంది. కొందరు చాలా స్పీడ్గా తగ్గుతారు, కొంతమంది కొంచెం స్లోగా తగ్గుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రారంభంలో ఫాస్ట్గా తగ్గుతాం వెయిట్. సో తర్వాత కొంచెంగా తగ్గుతాం అన్నమాట.
వెయిట్ అనేది మీకు స్టక్ అయ్యింది, తగ్గట్లేదు అనిపించినట్లయితే మీ వీలుని బట్టి 2 మీల్ నుంచి 1 మీల్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు అండి. ఏదైతే 30 డేస్ ఈ రెసిపీస్ ఉన్నాయో అవన్నీ ఫాలో అవ్వండి. ఈ విధంగానే చేసుకోవాలి లేదు. చెప్పబడిన కూరగాయలు, చెప్పబడినటువంటి ఏవైతే డైట్ సంబంధించినవి వంటకాలు ఉన్నాయో అవి మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు. ఇది సెకండ్ మీల్ అండి, ఈవినింగు. దీనికోసం నేను గుంత పొంగనాల పెనం తీసుకున్నాను. సో మీ ఇంట్లో ఉంటే కూడా వాడుకోండి. ఏం లేదు, ఇది ఆమ్లెట్గా వేయకుండా ఈ గుంత పొంగనాలు వేసుకుని తింటే కొంచెం తింటాకి బాగుంటుంది అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాం. సో ప్రతి ఒక్క దాంట్లో నెయ్యి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? ఇలాగా ట్రై చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కాసేపు మూత పెట్టిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. చూసారు కదా ఎంత బాగుందో. సో ఒక్కొక్కటిని అటువైపుగా తిప్పుకోండి. సో ఇంతేనండి గుంత పొంగనాలు. వేడి వేడి గుంత పొంగనాలతో మీరు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది కదా. సో మీరు కూడా ప్లాన్ చేసుకోండి. ఇది డైట్ అనే కాదు, మీరు మామూలుగా కూడా తినొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.